Hola, esperei que todas están bien. Dobropo పొలావలత్ ఒబ్రాంటూ నా మోయ్ కనాల్. ఫారెన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కోర్సెస్ గురించి చెప్తానని చెప్పి ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? లేదండి, పిచ్చిగా కాదు, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీ అందరికీ స్పానిష్లో, రష్యన్ లాంగ్వేజ్లో వెల్కమ్ చెప్పాను. ప్రొనౌన్సియేషన్లో కొంచెం మిస్టేక్ ఉండవచ్చు. ఎవరైనా ఆల్రెడీ ఈ లాంగ్వేజెస్ నేర్చుకున్న వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే కొంచెం దయచేసి నన్ను క్షమించండి. ఏదో ట్రై చేశాను మన సబ్స్క్రైబర్స్ని ఎంకరేజ్ చేయడానికి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లాంగ్వేజెస్ గురించి, అలాగే ఇగ్నో ఆఫర్ చేస్తున్నటువంటి ఫారెన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కోర్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇది చాలా కాంపిటేటివ్ వరల్డ్, మీ అందరికీ తెలుసు. ఇక్కడ జాబ్ తెచ్చుకోవటం అనేది చాలా కష్టమవుతుంది. ఏదో ఒక స్పెషల్ స్కిల్ అనేది ఒక మనిషికి ఉండాలి. అలా ఉన్నప్పుడు, లేదా ఒక డిఫరెంట్ ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసినప్పుడు దానిలో జాబ్ సంపాదించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్ వచ్చేసి లాంగ్వేజెస్ బేస్ మీద. వీటి మీద లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఏం జాబ్స్ వస్తాయి అని అనుకుంటున్నారేమో. లాంగ్వేజెస్ బేస్ మీద చాలా కోర్సెస్ ఉంటాయి. ఎంఎన్సీ కంపెనీస్లో, ముఖ్యంగా ఐటీ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్లో ట్రాన్స్లేటర్ జాబ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి క్లయింట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటారు. ఓరల్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, అలాగే ఈమెయిల్ ట్రాన్స్లేషన్ అలా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో కూడా ట్రాన్స్లేటర్కి జాబ్స్ ఉంటాయి. ఇంకా టూరిజం డిపార్ట్మెంట్లో అయితే చాలా జాబ్స్ ఉంటాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్లో కూడా ట్రాన్స్లేటర్ నీడ్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్స్లో, స్పెషల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వాళ్ళ స్టాఫ్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటానికి ట్రై చేస్తారు. ఇదే కాకుండా మీరు ఫ్రీలాన్స్గా ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నా సరే, ట్రాన్స్లేటర్గా చేయాలన్నా సరే మీకు ఈ కోర్సెస్ యూజ్ అవుతాయి. ఇలా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? ప్రతి సంవత్సరము కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళలో ఎంతమంది జాబ్స్కి వెళుతున్నారు, ఎలాంటి జాబ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో మీకు తెలుసా? స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న వాళ్ళందరిలోకల్లా మీరు స్టాండ్ అవుట్ అవ్వాలి. మీ రెజ్యూమ్ ఎవరికైనా పంపిస్తే ఆ రెజ్యూమ్ స్టాండ్ అవుట్ అవ్వాలి. లేదంటే మీరు ఒక డిఫరెంట్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుని దానిలో ఎక్స్పర్ట్స్ అయ్యి ఈజీగా జాబ్ తెచ్చుకునే మార్గాలు కూడా ఉంటాయి. అలాంటి మార్గాల్లో ఇది ఒక మార్గమే. కొరియన్ సీరియల్స్ చూసే వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకోవటం వల్ల ఈజీగా సీరియల్స్ అర్థమవుతాయి, సబ్ టైటిల్స్ లేకుండా. జస్ట్ ఫర్ ఫన్ అలా చెప్పాను. అది కూడా వన్ ఆఫ్ ద యూజ్. నాకు తెలిసిన చాలామంది కొరియన్ సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉన్నారు, కొరియన్ డ్రామాస్, కొరియన్ సీరియల్స్ చూడడం కోసం. ఓకే, అది కూడా తప్పేం కాదు. స్కిల్ సెట్ ఈజ్ స్కిల్ సెట్. మీరు ఎలా యూజ్ చేసుకున్నా సరే ఆ స్కిల్ సెట్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయామంటే ఇగ్నోలో కోర్సెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇగ్నోలో డిఫరెంట్స్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్ కోర్సెస్ నేర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా బేసిక్ కోర్సెస్ అనమాట. ఈ బేసిక్స్ కనుక మీరు ప్రాపర్గా నేర్చుకుని ఇంకా బాగా డీప్గా అడ్వాన్స్గా నేర్చుకోవాలి అనుకుంటే చాలా ఇన్స్టిట్యూట్స్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి చాలా యూనివర్సిటీస్. మీరు మీ ఇంట్రెస్ట్ని ఇది తొలిమెట్టుగా భావించి ఇగ్నోతో మీరు స్టార్ట్ చేయండి. తర్వాత కంటిన్యూషన్లో మీరు అడ్వాన్స్డ్ కోర్సెస్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఇక కోర్సెస్ విషయానికి వచ్చేస్తే ఇగ్నో పర్షియన్ లాంగ్వేజ్ని ఆఫర్ చేస్తుంది సర్టిఫికేట్ కోర్స్గా. అలాగే అరబిక్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, రష్యన్, ఇలా ఇవన్నిటినీ కూడా సర్టిఫికేట్ కోర్సెస్ కింద ఇగ్నో ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు ఈచ్ సర్టిఫికేట్ కోర్స్ని ఏం సిలబస్ ఉంటుంది, కోర్స్ ఫీజు ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కోర్స్ ఏముంటుంది అనేది మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్ కోర్స్ కోడ్ వచ్చేసి CAL అని ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 లేదా 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మీకంటే క్వాలిఫికేషన్ అయితే ఏం అవసరం లేదు దీనికి. ఇక ఏ లాంగ్వేజ్లో మీకు చదువు చెప్తారు ఇక్కడ అంటే ఇంగ్లీష్ ప్లస్ అరబిక్ 2 లాంగ్వేజెస్ని కలిపి ఈ కోర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇలా 2 లాంగ్వేజెస్ నేర్పిస్తారు. ఎలా అంటే మీరు ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, మీకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కాంబినేషన్ ఎలా నేర్పిస్తారో అలాగే ఈ కోర్స్ని అరబిక్ ప్లస్ ఇంగ్లీష్ కాంబినేషన్లో నేర్పిస్తారనమాట. టోటల్గా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ అరబిక్ అని ఒక కోర్స్ ఉంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. టోటల్గా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్స్ ద్వారా మాట్లాడడానికి, చదవటానికి, రాయడానికి కూడా ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఈ కోర్స్ ద్వారా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో అరబిక్ కోర్స్ గురించి, వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఈ సర్టిఫికేట్ ఇన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చేసి దీనిలో టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. టాకింగ్ అబౌట్ వన్ సెల్ఫ్, ఇంటరాక్షన్, స్పేస్, టైమ్ అని. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేస్తే 10+2 అండ్ 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 10+2 మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. టీచింగ్ మెథడాలజీ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ కాంబినేషన్లో దీన్ని నేర్పిస్తారు. దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా మీరు కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఇగ్నో వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారు.
ఫ్రెంచ్ లాంగ్వేజ్ వరకు మాత్రం ఇగ్నోలో సిలబస్ చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. లాంగ్వేజ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. రష్యన్ లాంగ్వేజ్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి చదువు ఎడ్యుకేషన్ అవసరం లేదు. జస్ట్ మీకు 18 ఇయర్స్ ఉంటే చాలు ఈ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫార్మల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి రష్యన్ అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో దీన్ని నేర్పిస్తారు. దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఇగ్నో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ కోర్సెస్ అన్నీ కూడా 6 months డ్యూరేషన్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి జపనీస్ లాంగ్వేజ్ ఉంటుంది. దీనిలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జపనీస్ మరియు ఇంగ్లీష్ కాంబినేషన్లో నేర్పిస్తారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి. మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఇగ్నో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఇస్తారనమాట. 6 months డ్యూరేషన్ ఉంటుంది కోర్స్ ఫినిష్ చేసుకోవడానికి. ఇక కొరియన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేస్తే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. 10+2 లేదా అంతకు సమానమైన క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంగ్లీష్ అర్థమై ఉండాలి. అలాగే 18 ఇయర్స్ ఏజ్ ఖచ్చితంగా ఉండాలి. కొరియన్ అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో నేర్పిస్తారు. ఆడియో విజువల్ కాంపోనెంట్స్ అనేవి వీళ్ళు మెటీరియల్ రూపంలో మీకు అందజేస్తారు. వాటిని చూసి విని చదివి నేర్చుకోవచ్చు మీరు. ఇక స్పానిష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. స్పానిష్ మరియు ఇంగ్లీష్ కాంబినేషన్లో కోర్స్ నేర్పిస్తారు. 10+2 విత్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ గారు 10+2 ఈక్వలెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. మెటీరియల్స్ విజువల్ కాంపోనెంట్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్. దీనిలో టోటల్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 10+2 దాంతో ఈక్వల్గా ఉండే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి జర్మన్ మరియు ఇంగ్లీష్ కాంబినేషన్లో నేర్పిస్తారు. టోటల్గా 14 క్రెడిట్స్ ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ కలిపి. ఒక క్రెడిట్కి మీరు 30 hours చదువుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇగ్నోలో ఒక క్రెడిట్ అంటే దాని మీనింగ్ 30 hours చదువుకోవాలన్నమాట. మీరు 14 క్రెడిట్స్ అంటే 14 into 30 hours చదువుకోవాలి. అంటే ఈచ్ సబ్జెక్ట్కి 120 hours వరకు చదువుకోవాల్సి ఉంటుంది. మీరు దాన్ని బట్టి మీ చదువుకోవడం అనేది ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ కూడా బేసిక్ కోర్సెస్. ఇది ఫుల్ ప్లేజ్డ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ అయితే కాదు. మీకు ఒక క్లారిటీ ఐడియా అయితే ఇస్తాయి. ఒక నాలెడ్జ్ అయితే మంచిగా వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్షియన్ లాంగ్వేజ్. పర్షియన్ లాంగ్వేజ్ దీనిలో టోటల్గా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 10+2 మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఒకవేళ కనుక క్వాలిఫికేషన్ లేకపోతే 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. ఇంకా వేరే లాంగ్వేజెస్ రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇంగ్లీష్ మరియు పర్షియన్ లాంగ్వేజ్ కాంబినేషన్లో దీన్ని నేర్పిస్తారు. ఇక పర్షియన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేస్తే ఇది అన్ని రీజనల్ సెంటర్స్లో ఇది అవైలబుల్ లేదు. ప్రస్తుతానికి ఢిల్లీ, కోల్కతా, పాట్నా, హైదరాబాద్, లక్నో, శ్రీనగర్ అండ్ నోయిడా ఈ బ్రాంచెస్లో మాత్రమే, ఈ రీజనల్ సెంటర్స్లో మాత్రమే ఈ కోర్సును ప్రజెంట్ ఆఫర్ చేస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఈ సర్టిఫికేట్ కోర్సెస్ చేరదామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు అడ్మిషన్ తీసిన టైంలో మీకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్, రీజనల్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. బై మిస్టేక్ కనుక వేరే లాంగ్ డిస్టెన్స్ రీజనల్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అసైన్మెంట్ సబ్మిషన్లో కానీ క్లాసెస్ అటెండ్ అవడంలో కానీ ఇబ్బంది జరుగుతాయి. సో చెక్ చేసుకోండి, ప్రాపర్గా చెక్ చేసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఫీజు డ్యూరేషన్ విషయానికి వచ్చేస్తే అరబిక్ లాంగ్వేజ్ కోర్స్ వచ్చేసి 6 months డ్యూరేషన్ ఉంటుంది ఫినిష్ చేసుకోవడానికి. మ్యాక్సిమం టైం పీరియడ్ వచ్చేసి 2 years ఉంటుంది. 2 yearsలోగా మీరు ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి అడ్మిషన్స్ ఓపెన్ చేస్తారు. ఫీజు వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. 1800 rupees మాత్రమే ఫర్ అరబిక్ లాంగ్వేజ్కి. ఈ లాంగ్వేజెస్ అన్నిటి కూడా 6 months టైం ఉంటుంది కోర్స్ ఫినిష్ చేసుకోవడానికి. మ్యాక్సిమం 2 years లోపు ఫినిష్ చేసుకోవాలి. ఇక ఫ్రెంచ్ లాంగ్వేజ్కి వచ్చేసి 6600 ఫీజు ఉంటుంది. రష్యన్ లాంగ్వేజ్కి వచ్చేసి 2500 ఫీజు ఉంటుంది. జపనీస్ లాంగ్వేజ్కి 5500, కొరియన్ లాంగ్వేజ్కి 2500, స్పానిష్ లాంగ్వేజ్కి 4500, జర్మన్ లాంగ్వేజ్కి 2500, పర్షియన్ లాంగ్వేజ్కి 1800. ఇవన్నీ కోర్స్ ఫీజెస్. మీరు కనుక కోర్స్ ఫీజు కనుక చూసారంటే వెరీ రీజనబుల్ కాస్టింగే ఉంటుంది. మరీ టూ మచ్ కాస్ట్ అయితే లేదు. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోండి. ఈ ఫీజ్ డీటెయిల్స్ని చెక్ చేసుకోండి. ఎవరైనా కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీకు రిఫరెన్స్కి ఈజీగా ఉంటుంది. లాంగ్వేజెస్ కూడా నేర్చుకోండి. మీకు ఖాళీ టైంలో ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో 1 లేదా 2 లాంగ్వేజెస్ మీరు యాడ్ చేసుకొని మీ ప్రొఫైల్లో పెట్టుకోండి. ఫ్యూచర్లో మేబీ చెప్పలేం కదా, ఏదైనా డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ మీకు కనుక అవైలబిలిటీ ఉంటే ఇలాంటి కోర్సెస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో సర్టిఫికేట్ కోర్సెస్ అయితే చేయటం చాలా చాలా మంచిది. అదండి ఈరోజు వీడియో. ఇంకా ఈ టాపిక్ గురించి ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.